ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కట్టుబట్టలతో అప్పులతో పంపిస్తే ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కువ ఆదాయం రాజధానుల నుంచే వస్తూ ఉంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి రాజధాని కట్టాలా అని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని డబ్బులు లేకపోయినా కానీ ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప కార్యాన్ని సాధించారు. స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి కోర్టు కేసులు లేకుండా స్వచ్ఛందంగా సేకరణ జరిగింది. బహుశా ఈ ప్రపంచంలో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఘటన. అంటే రాజధాని నిర్మాణము స్వశక్తితో జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ ధనము, ఇంకోటి ప్రజల ధనం ఖర్చు పెట్టకుండా కేవలం రైతుల త్యాగాల వల్ల, రైతులు ఇచ్చినటువంటి భూముల వల్ల అద్భుతమైన రాజధాని కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి సంపద సృష్టించి పేదలకు సంక్షేమం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి నగరాన్ని రూపుదిద్ది ఆల్మోస్ట్ అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, తర్వాత భవనాల నిర్మాణము, ఉన్నటువంటి వాళ్ళ అధికారులకు వసతుల భవనము, జడ్జిలకు వసతుల భవనాలన్నీ కూడా నిర్ణయం చేసిన తర్వాత అది గ్రాఫిక్స్ అని చెప్పి కల్లిబిల్లిపు మాటలతో అబద్ధ ప్రచారాలు చేసి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులతో 2019 ఎన్నికల్లో మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించకుండా కేవలం రైతుల మీద ఆగ్రహంతో, అది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలన్నటువంటి ఏకైక కుట్రతో, ఈర్ష్యా ద్వేషాలతో దాన్ని అటకెక్కించేసి ఒక కొత్త వివాదాన్ని తీసుకొచ్చాడు. మేము 1 కాదు 3 రాజధానులు కడతాము అని. పోనీ 3 రాజధానులన్నా నిర్మించగలిగినారా? 3 రాజధానులు నిర్మించలేరు. అంటే 10 సంవత్సరాల కాలంలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రంగా నిలిపినటువంటి ఘనత ఈ 5 సంవత్సరాల కాలాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సరే, ప్రజల్లో ఉన్నటువంటి ఏ విధంగా రాజధాని అమరావతి నిర్మాణం జరిగింది, అమరావతి రైతులు ఏ విధంగా మోసపోయినారు, దగా పడినారు, అయ్యా మేము త్యాగం చేసినాము, ప్రభుత్వానికి ఇచ్చినాము, ఫలాని వ్యక్తులకు కాదు, తిరిగి మాకు అన్యాయం జరుగుతోంది అంటే కనుక అమరావతి రైతుల యొక్క ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కి అవమాన పాలన చేసి, తర్వాత మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇంకో విధంగా మహిళలను చూడకుండా అవమానం చేస్తే అమరావతి రైతులు దాదాపు 4 సంవత్సరాలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. 4.5 సంవత్సరం పాటు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కదిలించినటువంటి అంశం కావడంతో వాస్తవాలను వెలుగు తీద్దామన్నటువంటి దీనితో అమరావతి ఫైల్స్ అనేటటువంటి ఒక సినిమా నిర్మాణం జరిగింది. మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. ఆ ముఖ్యమంత్రి మన పరాయాలు చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంట పడితే కడిగి పారేస్తామయ్యా. మీ మగనాగడుగులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో ఆలోచన ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంట. ఏం పెళ్ళాలే మీరు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. అది కాకపోతే 4 ఏళ్లకైనా చదువులు చేస్తాం, పంటలు పండిస్తాం, రైతులవురా. 40 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 4 రాజధానుల. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? పూసుకొని చెప్పి నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. టచ్ చేసేటందుకు టచ్ మీ నాట్ ఎందుకు, గుడివాడ కెసినోలో టచ్కో టచ్కో. మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.
డౌన్ డౌన్ ఐరావతి చెప్పు. ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యిందో తాడేపల్లిగూడానికి వణుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అధికార మదంతో దాన్ని తొక్కాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, ఒక సినిమాతో మీ జాతకాలు ఏమన్నా మారతాయా? సినిమాతో జాతకాలు మారవు. మీరు చేసినటువంటి అకృత్యాల వలన, ప్రజలలో ఉన్నటువంటి విద్వేషం వలన, మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే మీరు ప్రభుత్వాన్ని కోల్పోతారు తప్ప సినిమాతో కాదు. ఇవాళ అమరావతి ఫైల్స్ సినిమా చూసిన తర్వాత 34-35 వేల మంది రైతుల యొక్క త్యాగ ఫలాలు, వాళ్ళు పోరాటం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అందుకే అంత ఆదరణ లభించింది. ఈ వాస్తవాలన్నీ తెలిస్తే కనుక ప్రజలు ఇన్ని రోజులు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, రేపు ప్రచారానికి కూడా రానికుండా రాళ్ల దెబ్బలతో కొడతారన్నటువంటి భయంతో ఇవాళ ఆ సినిమాను ఉక్కుపాదంతో తొక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు నిజాలు దాచలేరు. న్యాయస్థానాల్లో అయినా అది నెగ్గొచ్చి ఖచ్చితంగా ప్రజల మన్నన పొందుతుందని మీకందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.